వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా పత్తికొండలో ఒక వ్యక్తికి జాక్పాట్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న ప్రైవేట్ బస్సు దగ్నం. వరంగల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. తిరుమల మొదటి ఘాట్ రూట్లో మరోసారి చిరుత సంచారం. జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కడప గడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు. వరంగల్ అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇంట్లను టార్గెట్ చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జిల్లాకు చెందిన వేటంకి రామగోద్మారే, షేర్ అలీ, సయ్యద్ మోతీ రహీంలను అరెస్టు చూపించిన ఏసీపీ నందిరామ్ నాయక్ 8 లక్షల రూపాయలు విలువ చేసే 9 తులాల బంగారం, 1000 రూపాయల నగదు స్వాధీనం. ఇది దొరకబట్టకపోతే అన్నిటినీ గాలి దిద్దు. నెల 11వ తారీఖున సుమారు 7 గంటల సమయంలో
మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో బయ్యస్వామి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేసిందనేటువంటిది కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో 10 తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మటవాడ సిఐ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీమ్ ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీమ్ను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్, ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఎవిడెన్సెస్తోని ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది. వెంకటి రామ గోద్మ ఇతని మధ్యప్రదేశ్, షేరాలి సయ్యద్ మోతీ అలియాస్ రహీం ఈయనది మహారాష్ట్ర. వీళ్ళు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేరస్తులు. వీళ్ళపైన గతంలో చాలా నేరాలు ఉన్నాయి. ఈ సయ్యద్ మోతీ అలియాస్ రహీం పైన 2 మర్డర్ కేసులు కూడా మహారాష్ట్రలో నమోదు అయి ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి, యాక్చువల్లీ వీళ్ళ మోడస్ ఆపరెండి ఎట్లుంటుందంటే, ఏదో ఒక ట్రైన్ ఎక్కడము, రైల్వే స్టేషన్లో దిగడము, సమీపంలో ఉన్నటువంటి కాలనీకి వెళ్ళడము, ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవడము, ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వీళ్ళ మోడస్ ఆపరెండి. అదే రకంగా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి 11వ తారీఖు మేన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన బ్యాంక్ కాలనీకి వచ్చి ఈ బయ్యస్వామి గారి ఇంటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేనిది చూసి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఉన్నటువంటి 10 తులాల బంగారాన్ని ఎత్తుకొని పోవడం జరిగింది. సో దానిపైన మా ఇన్స్పెక్టర్ అండ్ నవీన్ ఎస్ఐ టీము వర్కౌట్ చేసి వీళ్ళను ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళను చాలా ఎఫర్ట్స్తోని మరి వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఏదైతే ఇంట్లో నుంచి బంగారం పోయిందో సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని ఆ ఇద్దరు నేరస్తుల దగ్గర ఈరోజు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. సో ఇది యాక్చువల్గా అంతర్రాష్ట్ర ముఠా, ఇది చాలా ఇంపార్టెంట్ నేరస్తులు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, విత్ ఇన్ మనకు 15 డేస్లోనే ఇంపార్టెంట్ క్రైమ్ను నిజంగా కూడా మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు నేరస్తులను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా, మరి అలీ, మా హరికాంత్, మా చాలా మంచి టీం ఉంది మటవాడలో. సో వారందరికీ కూడా మా సిపి గారు, డీసీపీ మేడం మా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 132 కవి లైన్ల ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరి చేలల్లో శిథిల వ్యవస్థకు చేరుకున్న టవర్లను పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. రామచంద్రపురం నుంచి అమలాపురం, కొత్తపేట వరకు పనులు జరుగుతున్నాయి. రోజుకు 2 టవర్ల చొప్పున 15 రోజుల్లో 30 టవర్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మండలం కామినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతు. కె గంగవరం మండలం షేరులంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల వారు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 11 మంది యువకులు, వీరిలో 8 మంది గల్లంతు. వీరిలో కాకినాడకు చెందిన 4 క్రాంతి 20 సంవత్సరాలు, పాల్ 18 సంవత్సరాలు, సాయి 18 సంవత్సరాలు, సతీష్ 19 సంవత్సరాలు. పోలవరం మండలం ఎర్రగురువుకు చెందిన మహేష్, రాజేష్ 13 సంవత్సరాలు, మండపేటకు చెందిన రోహిత్, శ్రీలంకకు చెందిన మహేష్లు గోదావరిలో గల్లంతు. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు.
వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు రైతులకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. చామనపల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలి, చామనపల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలి. అటవీ అధికారుల దౌర్జన్యం అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి, అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి. రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి. భారత్ మాతా కి జై. రైతులకు పట్టాలు ఇవ్వాలి, రైతులకు పట్టాలు ఇవ్వాలి. రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి, రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి, రైతుల భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి. భారత్ మాతాకి జై. రైతుల భూములు రైతులకు ఇవ్వాలి. రైతుల్లో సాగు చేసుకుంటా ఉన్నారు. మరి గత అనేక సంవత్సరాలు సాగు చేసుకుంటున్నా ఆ భూముల్లో డెవలప్ చేసేసి కట్టలు కట్టేసి విద్యుత్ స్తంభాలు పెట్టి బోర్లు వేసి విద్యుత్ మోటార్లు అమర్చి సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉన్నారు. మరి వీరికి ఒక్కొక్కరికి ఎకరం 2 ఎకరాలు చొప్పున ఈ భూములు ఉన్నాయి. మరి 1997లో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వే చేసి వీళ్ళందరూ నిరుపేదలు, ఎస్సీ దళిత బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు పేదలు ఉన్నారని చెప్పేసి సర్వే చేసి అసైన్మెంట్ చేసి వీళ్లకు ఒక్కొక్కరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీరు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మరి ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఈ భూముల్లోకి వచ్చేసి మా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఇవి కాబట్టి మీరు ఇక్కడ వ్యవసాయం చేయొద్దని చెప్పేసి రైతుల్ని దౌర్జన్యం చేసి రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. మరి చామనపల్లి గ్రామానికి చెందిన 9 మంది రైతుల మీద కేసులు బనాయించి జైలుకు పంపించారు. ఆ కేసులు ఇంకా బెల్లంపల్లి కోర్టులో నడుస్తూ ఉన్నాయి. మరి ఈ రకంగా రైతులకు అన్ని హక్కులు ఉన్నా, లోన్లు ఇస్తున్నా, ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు వస్తున్నా కూడా అటవీ శాఖ అధికారులు మధ్యలో వచ్చేసి దాడులు చేసి మరి కేసులు బనాయించి మరి రైతుల్ని వేధించడం సరైనటువంటి చర్య కాదు. మేము గతంలో కూడా జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, అటవీ శాఖ అధికారులు అందరికీ కూడా విన్నవించడం జరిగింది. అయినా కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ని కలిసి మరి వీరి సమస్యను చెప్పాలని చెప్పేసి రావడం జరిగింది. మరి అదేవిధంగా వీరు అధికారులు పట్టించుకోకపోతే న్యాయపరంగా హైకోర్టుకు వెళ్ళి మరి కోర్టు నుంచి వీళ్లకు ఆర్డర్ తీసుకొచ్చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సర్వే నంబర్ 65, 67లో మరి వీరు అన్ని సౌకర్యాలు కల్పించుకొని భూముల్ని చదును చేసి మోటార్లు, విద్యుత్ మోటార్లు, బావులు అన్ని వేసుకొని మరి భూముల్ని సాగు చేసుకుంటున్నా కూడా మరి ఇటీవల అటవీ శాఖ అధికారులు మరి వీరి గ్రామానికి వచ్చేసి వీరిపైన రైతుల మీద దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరి 9 మంది రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. మరి దీని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు మరి విన్నవించినా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరి వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మరి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు అరికట్టకపోతే మేము కోర్టుల్ని కూడా ఆశ్రయించి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. కొత్తూరు మండలం పొన్నుటూరు పంచాయతీ బంజారుగూడ, బంకిగూడ, ముత్తుగూడ గ్రామాలలో గిరిజనులకు రెవెన్యూ యంత్రాంగం కుల ధృవీకరణ పత్రాలు వెంటనే ఇవ్వాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సీర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు.
కూడా మెత్తుగూడ గ్రామాల్లో నివాసం ఉన్నటువంటి గిరిజనులకి 25 ఏళ్ళు అవుతున్నప్పటికీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం అన్యాయం. ఆ 3 గ్రామాల్లో నివాసం ఉన్నటువంటి గిరిజనులకి రహదారి సౌకర్యం లేదు, పిల్లలు చదువుకోవడానికి బడి లేదు, కనీసం పసిపిల్లలు బాలనీతిలో వెళ్ళడానికి అంగన్వాడీ కేంద్రం లేదు. అలాగే పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులకి కొండపోడు పట్టాలు నేటికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనుల యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. గత 3 ఏళ్లుగా అక్కడ బాధ్యతలు నిర్వహించినటువంటి వీఆర్ఓ రాజగోపాలు గిరిజనుల మీద తప్పుడు ప్రచారం చేసి కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా నేటికి కూడా గిరిజనులు ఇబ్బందులు పెట్టినారు, అన్యాయం చేసినారు. అందుకని ఈరోజు కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ 3 గ్రామాల గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలి, గ్రామంలో రోడ్లు వేయాలి, గ్రామానికి అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బాధలు తీరాలంటే అక్కడ బడి కట్టాలి, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి, రహదారి నిర్మాణం చేపట్టాలి, పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులకి కొండపోడు పట్టాలు ఇవ్వాలి, కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆ గిరిజనుల్ని ఆదుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున గిరిజనులను సమీకరించి ఐక్యంగా పోరాడి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మాట్లాడి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని శ్రామికులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం దేవరపల్లి, నందిపల్లి, కొత్తపల్లి, శ్రీరాంపురం గ్రామాల్లో ఉపాధి శ్రామికులతో పని ప్రదేశాల్లో సమావేశాలు ఏర్పాటు చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకన్న మాట్లాడారు. ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించకపోతే అడుగు తిని బతకాలా? ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించకపోతే అడుగు తిని బతకాలా? ఉపాధి కూలీలు బకాయిలు చెల్లించకపోతే అడుగు తిని బతకాలా? ఉపాధి కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉపాధి కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి. వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూలీల చేత భిక్షాటన కార్యక్రమం అటువంటిది చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మార్చి 20వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఉపాధి కూలీలకు 10 వారాల నుంచి బకాయిలు చెల్లించకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కూలీల్ని ఉసురు పెట్టి వాళ్ళ ఉపాధి కూలీల యొక్క ఉసురు తీయాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉంది. బకాయిలు చెల్లించకపోతే మేము అడుగు తినాలని చెప్పేసి కూలీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే ఓ పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు ఎక్కడికక్కడ ఆందోళన చేసి నిరసనలు తెలియజేసి బకాయిల చెల్లింపు కోసం ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఉపాధి కూలీలకే కాదు, ఉపాధి కూలీల చేత పనిచేస్తున్నటువంటి వీఆర్పీలకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లకు కానీ, అదేవిధంగా ఏదో టెక్నికల్ అసిస్టెంట్లకు కానీ ఎవరికి కూడా ఈరోజు జీతాలు లేవు. వాళ్ళకి దాదాపు 4 వారాల నుంచి జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి తోడు మెటీరియల్ ఛార్జీగా పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి. ఈరోజు కాంట్రాక్టర్లు పనులు చేయించేసి ఊరేసుకుని ఆత్మహత్యలు చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు డబ్బులు చెల్లించగా వడ్డీలు కట్టలేక అప్పులు చేసి పుస్తలతో తాకట్టు పెట్టి అత్యంత దుర్మార్గంగా ఈరోజు కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం పూనుకుంటా ఉంది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ కూలీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. ఎన్ని కష్టాలు పడైనా, ఎన్ని శ్రమలు పడైనా, ఎన్ని ఆందోళన చేసైనా సరే ఈ చట్టాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కూలీలు ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో యుక్త యాప్ అటువంటిది ఒక యాప్ని తీసుకొని వచ్చి కూలీలకి ఈ రోజు పనుల్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. కాబట్టి యుక్త యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ వల్ల కూలీలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యుక్త యాప్ అనేటువంటి పూర్తిగా రద్దు చేసి ఈరోజు ఉద్యోగులకి, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కూలీలకి, అదేవిధంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ ఛార్జీ, అన్ని రకాల కూలీల్ని, అన్ని రకాల కాంట్రాక్ట్ డబ్బుల్ని, మెటీరియల్ ఛార్జీల్ని అన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఎక్కడికక్కడ కూలీల ఆందోళన నిరసన తెలియజేస్తుంటారు. ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలన చేసి వెంటనే బకాయిలు చెల్లించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మరోసారి చిరుత సంచారం. వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రష్ అయిన బ్యారియర్పై చిరుత. వీడియో తీసిన వాహనదారులు.
చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మా రియల్ గా నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం శాసనసభ్యులు రాష్ట్రకు మక్రన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 41 డివిజన్లోని గాంధీనగర్లో ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్ 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదర్ఖన్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. మీ ద్వారా కాంట్రాక్టర్ క్వాలిటీ మంచిగా ఉండాలి, ఇన్ టైంలో కావాలి. అమ్మ కింద ఫస్ట్ అంతా రెడీ. అరే కర్నూలు జిల్లా పత్తికుంటలో ఓ వ్యక్తికి జాక్పాట్. పెరవలి గ్రామానికి చెందిన వ్యక్తికి దొరికిన వజ్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో దీని ధర కోట్లలో ఉండే ఛాన్స్. తొలకరి జల్లుతో కొనసాగుతున్న వజ్రాల వేట. తీసినందుకన్నా ఫలితం ఉండాలి. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్లో ఆదివారం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ మాట్లాడారు. ఉద్దేశంతో దాన్ని మేము ఆపిన్నాం. ఎందుకంటే మా మనవి ఆలకించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినందుకు మా ఎన్టీఆర్ గ్రామం తరపున, డెవలప్మెంట్ తరపున, అదే కాంగ్రెస్ పార్టీ తరపున, మా యొక్క మహిళా కమిటీ తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్మశాన వాటిక, కమిటీ హాల్ ఇవి 2 ఉన్నాయి. ఆ స్మాల్ సిటీ యొక్క పండు కింద కొబ్బరికాయలు కొట్టి మరి యొక్క ఇరాన్ చాయ్ జంక్షన్ దగ్గర మా సారు మన ఎమ్మెల్యే గారు కొట్టి ఉన్నాడు. కానీ దాని ఎందుకు ఆగింది? కార్పొరేటర్ వల్ల ఆగిందా, లేకుంటే డివిజన్ అధ్యక్షుల వల్ల ఆగిందా? ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా ఎన్టీఆర్ డెవలప్మెంట్ ఆగుతుంది. దయచేసి పెద్దలు, గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే గారు దాన్ని మన్నించి సరే ఎవరిని శ్రీనాథంతో మాట్లాడినాను. వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మనకు. రేపు ఏమన్నా లోన్ రావాలన్నా, లేక ఇంకేమన్నా చేయాలన్నా, పిల్లలు పై చదువులకు పోవాలన్నా కూడా ఇంటికి కాగితాలు లేకుంటే ఎవరు డబ్బులు ఇవ్వడు, భూమికి కాగితాలు లేకుంటే ఇవ్వరు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని వారితో విన్నవించుకుంటే వారు కూడా తప్పనిసరి ఎమ్మెల్యే గారు నేను భూభారతి చట్టం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే పూర్తిగా ఎప్పుడైతే ఫంక్షనింగ్ ఇప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు తీసుకున్నారు. అది పూర్తిగా సక్సెస్ అయితే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ వచ్చే మళ్ళీ
రిపల్కేషన్స్ అంటే ఏమైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మళ్ళా క్రోడీకరించి అన్ని అలాంటి సమస్యలు మళ్ళీ భూభారతిలో రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు మన యాక్ట్ అనేది చట్టం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పిండు. మన భూభారతి యాక్ట్ కంప్లీట్ కాగానే ఫస్ట్ టాప్ ప్రియారిటీ నా 14 డివిజన్లో సర్వే చేయించి దానికి మొత్తం హౌస్ నెంబర్లు వచ్చేటట్టు, తర్వాత ఇప్పుడు పట్టాలు లేకున్నా కూడా ఇల్లు కట్టమని చెప్పిండు. నేను రిక్వెస్ట్ చేస్తే పట్టాలు లేకున్నా శాంక్షన్ ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పిండు. సో తప్పనిసరిగా వారికి కట్టే విధంగా ఇళ్లకు పూర్తి సహకారం ఉంటుందని తెలుసు. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఇంతియాజ్ ఉన్నాడు, రాజేందర్ ఉన్నాడు, కార్పొరేటర్ గారు ఉన్నారు. కొత్త పాత అని కాకుండా మీరు అందరూ కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్ల అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా డెవలప్మెంట్ వచ్చే వరకు అందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటేనే 5 ఏళ్ళు కలిసి ఉంటేనే అన్నం తినగలుగుతాం, పని చేయగలుగుతాం. సో తప్పనిసరిగా ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి. నేను వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పోతానని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.